రోడ్డు రవాణాలో హెల్మెట్ అవసరం ప్రాధాన్యతను వివరిస్తూ పెద్దాపురంలో రవాణా శాఖ అధికారి హరినాథ్ రెడ్డి, డీఎస్పీ లతా కుమారి ఆధ్వర్యంలో బుధవారం ప్రజా అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక రవాణా శాఖ కార్యాలయం నుండి పెద్దాపురం దర్గా సెంటర్ వరకు హెల్మెట్ ధరించి మోటార్ సైకిల్ ర్యాలీ సాగించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, ప్రాణరక్షణ పొందాలని డీఎస్పీ లతా కుమారి, రవాణా శాఖ అధికారి హరినాథ్ రెడ్డి కోరారు. పెద్దాపురం ఎస్ఐ సురేష్, మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు అప్పలకొండ, ఇన్స్పెక్టర్లు, వాహనదారులు పాల్గొన్నారు. నిన్న నైట్ ఒక చిన్న వీడియో చూశాను. మా ట్రాఫిక్ కానిస్టేబుల్ గారు ఆ వీడియోలో ఒక సార్ని ఆపుతుంటారు, ఒక మోటార్ వెహికల్ నడుపుతున్న ఆయన ముందు ఆ పాప ఉంటుంది, సార్ చేతిలో హెల్మెట్ ఉంటుంది. ఎందుకు సార్ ఇట్లా చేస్తున్నారంటే ఆ పాప చెప్తుంది, నాన్నగారికి ఎప్పుడు చెప్తున్నా హెల్మెట్ పెట్టుకోరు అంకుల్ అని చెప్పేసి చెప్తుంది. సో సార్ చెప్పినటువంటి ఎగ్జాంపుల్కి నేను రీల్లో చూసినటువంటి దానికి కరెక్ట్గా తెలుస్తుంది. ప్రొటెక్టివ్ హెడ్ గేర్ హెల్మెట్కి ఉన్నటువంటి సైంటిఫిక్ వర్డ్ అది. సో అది మన హెడ్ని ప్రొటెక్ట్ చేయడమే కాకుండా మన ఫ్యామిలీని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. సో చాలామంది దాన్ని జస్ట్ అట్లా ట్రావెల్ చేసేటప్పుడు దాన్ని వెనక పెట్టుకుంటూ వెళ్తున్నారు. అంత కష్టపడి మోసే బదులు దాన్ని హెడ్కి మనం పెట్టుకుంటే నిజంగా ఫ్యూచర్లో కూడా ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఉంటాయి. వాళ్ళని సేవ్ చేయడం కొంతవరకు పర్సంటేజ్లో మనం సేవ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది మెడికల్గా. బట్ హెడ్ ఇంజరీ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని సేవ్ చేయడం చాలా రిస్కీతో. దాని గురించి ఏంటంటే చట్టంలో కూడా పెట్టారు, రైడరు, పిల్లన్ రైడర్ ఇద్దరు కూడా హెల్మెట్ ధరించాలి. ఈవెన్ 4 సంవత్సరాల పైబడిన కుర్రానికి తీసుకెళ్ళటం కూడా వాళ్ళకు కూడా మీరు బండి మీద తీసుకెళ్తే వాళ్ళకు కూడా హెల్మెట్ పెట్టాలి. ఈవెన్ నైన్త్ మంత్ నుంచి కూడా పిల్లలకి క్రాష్ హెల్మెట్ ఉంటుంది, అది వాడాల్సిన అవసరం ఉంది. ఈ రోజుల్లో ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ ట్రావెల్ చేసేది అందరూ కూడా చిన్న వయసు వాళ్ళే ఈ మోటార్ సైకిల్స్ అవి ఉపయోగించాలి. ఎక్కువగా ఏంటంటే వాళ్ళే ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు. స్టాటిస్టిక్స్ తీసుకుంటే 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళే వయసులో ఎక్కువ చనిపోతున్నారు. చనిపోవడంతో పాటు వాళ్ళ యొక్క యూటిలిటీ ఎలాంటిదంటే వాళ్ళ సర్వీసెస్ వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ సర్వీసెస్ కావాలి, సమాజానికి కూడా కావాలి.